వాళ్ళ మార్గడి బుధవారం. అవునా? అందుకే గ్రీన్. బుధవారం అంటే గ్రీన్ అబ్బా. బుధవారం విఘ్నేశ్వరుడు రోజు, బుధుడు రోజు. బుధవారం బుద్ధి కుశలత జరుగుద్దట. బుద్ధి మంచిగా ఉంటే అంతా బాగుంటుంది. నా బుద్ధి అయితే చాలా మంచిదప్ప. నాకు అందరికీ హెల్ప్ చేయాలని ఉంటుంది. కానీ నన్ను అందరూ గద్దరదని తిడతారు. నేనంటే నోటు గద్దరదానంట. అందుకని అందరూ అరుస్తుంటారు నన్ను. నేను చెప్పే సూక్తులు అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళకి. సూక్తులు చెప్పేవాళ్ళు ఎవ్వరికి నచ్చట్లేదబ్బా. స్నానం చేయకుండా అలా ఉంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా చెయ్యని చెప్పకూడదట. చెప్తే గద్దరవాళ్ళమాట. మనకే అనిపిస్తుంది మన వయసు, ఆ వయసులో మనం ఏం తెలియదు, ఇన్ని సౌకర్యాలు లేవని అప్పుడు ఎట్లాగో అట్లా ఉండేవాళ్ళం. ఇప్పుడు షవర్లు, బాత్రూమ్లు, సోపులు, రకరకాల సోపులు, చక్కగా స్నానాలు చేసి మంచి మంచి డ్రెస్సులు వేసుకోమంటా నేను. మంచి చెప్పేవాళ్ళు వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అట్లా ఎంజాయ్ చేయాలని వస్తుంది. ఉంటుందేమో పిల్లలకి, మరి మనకు తెలియదులే. మనం పెద్దవాళ్ళం అయిపోయాగా. మనకేమో మంచి మంచి బట్టలు వేసుకునే వాళ్ళని చూస్తే మనకు అబ్బా లేకుంటే డబ్బులు ఇంట్లో పుట్టితే అట్లా ఉంటుందేమో అనిపించేది. ఇప్పుడు డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఏం లేదు, అందరు ఈక్వల్గానే ఉంటున్నారు. ఒక్క బంగారం దృష్టిలోనే పేద గొప్ప తేడా ఉంది ఈ మధ్యకాలంలో. అంతకుముందు అది కూడా లేదు. ఎందుకంటే అందరూ కొనేవాళ్ళు బంగారం. ఇప్పుడు ఆకాశంలో పెడుతున్నారు కాబట్టి ఎందుకు లేని కొంతమంది సందేహించి ఊరుకుంటున్నారు కదా. నేను మీతో మాట్లాడుతున్నప్పుడల్లా బెడకాయ దగ్గర ఇటు చేయం కొట్టినట్టు అటు చేయం కొట్టినట్టు అది ఏదో ఒక రకమైన అనిపిస్తుంటుంది. అన్నప్పుడు నేను గబిక్కినా నేను మీతో మాట్లాడుతున్నాను సంగతి ఇప్పుడు మర్చిపోయి దాన్ని ఇట్లా గోకినట్లు చేస్తాను. అదైతే అంకులకు ఇష్టం ఉంటుంది కదా నేను అందరితో మాట్లాడటం. కాబట్టి అంకులే నన్ను అట్లా డిస్టర్బ్ చేస్తుంటాడే, చేవలా దోవలా కుట్టి నన్ను మీతో మాట్లాడకుండా కన్ఫ్యూజ్ చేస్తుంటారేమో అనుకుంటా నేను. మగవాళ్ళు అంతే, తన సొంతం అనుకుంటారు. మనమైనా వాళ్ళ సొంతమే లేకపోతే మనకే ఉంది. మనకి అందం అలంకారం దేనికోసం, వాళ్ళ కోసమే. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అన్నారు. ఫస్ట్ ఇల్లు, తర్వాత ఇల్లాలు, పిల్లలు. అదే మగవాడి జీవితం, అదే ఆడదాని సౌభాగ్యం. మన హిందూ సాంప్రదాయం చూసారా, అన్నిట్లో కూడా హిందుత్వం ఉంటుంది. సాంప్రదాయమైన కుటుంబం ఎప్పుడైతే కనిపిస్తుందో అక్కడ హిందుత్వం ఉంటుంది. వేరే వాళ్ళకి పాపం అన్నీ ఏమని ఇష్టం లేవులే, ఎట్లా వాళ్ళు తిప్పలు పడుతుంటారు. మనకు అవసరం లేదనుకో. ఇంకేంటి వాళ్ళ నేను రౌండ్ బొట్టు పెట్టుకున్నా, కింద కుంకుమ పెట్టుకున్నా, పాకపట్ల తిలకధారణ చేసుకున్నా. మీరు కూడా అలా చేసుకుంటున్నారా? కొన్నైనా నా మాటలు వింటున్నారా? మీరైనా మీకైనా నచ్చుతున్నాయా? నచ్చట్లేదా? రేపెప్పుడో రేలేట్ అవుదాంలే, రేపెప్పుడో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బాగుందాంలే అనుకుంటే ఆ రేపు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇయర్ మొత్తంలో ఒక 4-5 ఫంక్షన్లు వస్తాయేమో. 360 రోజులు తుస్సును పోయినట్టే. ఆ ఫంక్షన్లు అప్పటి వరకే మంచిగా ఉన్నాం అనుకో. రోజు మంచిగా ఉంటే రోజు పండగే. అది పుట్టినరోజు పండగ అంటారు. ఆ పాట పాడేనా? పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. దగ్గు వస్తుంది. పుట్టింది ఎందుకో ఎవరికి తెలియదు. దేవుడు ఏ మలుపు నుంచి ఏ మలుపుకు తీసిపోతాడో అసలే తెలియదు. కాకపోతే తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న అని పాడింది అంజలిదేవి.
అది కూడా పుట్టినరోజు పాటే. ఈనాడే బాబు నీ పుట్టినరోజు, ఈ ఇంటికే ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు, ఈనాడే బాబు నీ పుట్టినరోజు. చూడు ఎలా డిస్టర్బ్ చేస్తుంది వీడియో అంతా. రాముడట తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడట. తన వంశం నిలపడానికి ఒక కొడుకు కావాలని కోరుకున్నందుకు దశరథుడు రాముడు 4 సంతానాన్ని పొంది ఆయన మనటి నెట్ చేసుకున్నాడట. ఎవరైనా మనిషి తనకు తను సుఖపడవచ్చు, కానీ తన తల్లిని తండ్రిని తన తోబుట్టువులను కూడా సుఖపెట్టినవాడు మనిషి అంటది కదా. మన స్వార్థం మనకు ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల పేరు ప్రేమ అనురాగం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఎన్ని తొక్కలు తీసి అవతలపడండి అనుకుంటే ఇంకేంటంటే జాలి దయ ఉండాలి. నా కోసం ఎన్ని పూజలు చేసి మా అమ్మ నాన్నమ్మ కన్నారు, నా కోసం వాళ్ళు ఎన్ని రకాల త్యాగాలు చేసి వాళ్ళు నన్ను ఇంత గ్రేట్గా పెంచారు. మంచి మంచి బట్టలు కొనిపెట్టి, మంచి మంచి చదువులు చెప్పించి, మంచిగా నా కోరికలన్నీ తీర్చి నన్ను ఎంతవాడిని చేశారు. ఇప్పుడు వాళ్ళు తీరలేని వాళ్ళు నన్ను అడిగే కోరికలు ఏమి ఉండవు, నన్ను కంటితో చూసుకోవాలని ఆశపడతారు. అంతే, నా కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటారు. కానీ నా భార్య బిడ్డలు అందుకు భిన్నంగా ఉంటారు. భార్య ముందు తల్లిదండ్రులను అవమానపరిచితే భార్యకి బిడ్డలకి అందరికీ లోకు. అలాంటి పొరపాటు కొడుకుగా చేయకూడదు. చేశారే అనుకో తల్లి భరాయిస్తుంది. ఎందుకంటే ఎవరికో పుట్టిన తన భర్త తను కొట్టి తిట్టి ఈడ్చి నానా ఉక్కుష్టపెట్టినా భరాయించి భర్తతోనే జీవిస్తుంది. తన కొడుకు తన కడుపును పుట్టి పెరిగి పెద్దయి భార్య బిడ్డల మాటిని తనకు నువ్వు అమ్మ నీ మాటలు నాకు నచ్చట్లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, బయటికి వెళ్ళిపోని జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చినా కూడా తల్లి బాధపడదు. ఎందుకంటే ఈ పాపం నా బిడ్డకు అంటుకుండు కాక, ఇలాంటి పాపం ఏ పాపం నా బిడ్డకు అంటకుండా కాక అని దేవుళ్ళకి ప్రార్థిస్తుంది. ఎందుకంటే నా కడుపును పుట్టినోడు నన్ను కొడితే తప్పే ఉంది. ఎక్కడో పుట్టిన భర్తే కొట్టి తిట్టితే మన సంసారాలు జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం కదా. నా బిడ్డ మాత్రం తన భార్యను బిడ్డల్ని సంతోషపెట్టడం కోసం మన తిట్టినా ఒక దెబ్బ కొట్టినా మనం సర్దుకొని పోవాలి. ఎందుకంటే బుద్ధులు మారుతున్నాయని చెప్పట్లేదు కదా, కాలం మారింది అంటున్నారుగా. కాలం మారుతుంది కాబట్టి అటు పడాల్సిన దెబ్బలు ఇటు పడుతుంటాయి. అయినా ఓర్చుకొని చక్కగా అదే ఒక స్వర్గం అనుకోండి. ఆ స్వర్గం మీకై మీరు కావద్దనుకోని పోమాకండి. మీకు ప్రాప్తం ఉంటే వచ్చింది, ప్రాప్తం తీరితే భగవంతుడే తీసేస్తాడు. మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోమాకండి. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఇలాంటివి షేర్ చేసినా 10 మంది చూసినా ఏముంటుందిలే, కానీ కొంచెం ధైర్యంగా ఉంటుంది. అవును మన బిడ్డే కదా, మనల్ని తిడితే ఏముంది, కొడితే ఏముంది అనే భావంలో అట్లన్నా కొన్నాళ్ళు బిడ్డల దగ్గర బతకగలుగుతాం. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఎంత ప్రేమించినా ఏదో రకంగా కోడలంటే ఇక తన తల్లిదండ్రే ప్రాధాన్యత అనుకునే రోజులు వచ్చినాయి. అత్తమామల ప్రాధాన్యత, అత్తమామల ఇంట్లోనే మనం ఉండాలి, అత్తమామలతోనే అభిమానంగా ఉండాలి, అత్తమామ చుట్టాలతో అభిమానంగా ఉండాలి. మనకంటూ ఒక
సర్కిల్ ఏర్పరచుకు మా అమ్మ మా నాన్న ఎట్లా ఒక సర్కిల్ ఏర్పరచుకున్నారు, అలాగే నా అత్తగారింట్లో నేను ఒక సర్కిల్ ఏర్పరచుకొని నేనంటూ ఏంటో నిరూపించుకోవాలి అనుకునేవాళ్ళం ఇదివరకు. అలాగే అనుకొని నేనంటే ఏంటో మా భార్యాభర్తలు ఏంటో మేము నిరూపించాం. నేను వచ్చినప్పుడు కనీసం మామూలు జీవితం గడిపేవాళ్ళు. ఉన్న రోజు పండుగ చేసుకునేవాళ్ళు, లేని రోజు పస్తులు ఉండేవాళ్ళు. 7 సంతానం, 6 సంతానం, అలాంటి స్థితిలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అప్పటి రోజుల్లో కూడా ఉన్న రోజు తినచ్చు, లేని రోజు పస్తుండొచ్చు, ఏముంది దీంట్లో అని. అక్కడి నుంచి అలా కాదు, మనం 10 మంది పెట్టే స్థాయికి ఎదగాలని నానా కష్టాలు పడి నేను కళ్యాణం అయిన కాడి నుంచి కూడా నేను 4 పెట్టే పరిస్థితుల్లోనే ఉన్నా. ఇంట్లో ఉండి కూడా నేను ముత్యాలని, పగడాలని, 1 గ్రామ్ జ్యువెలరీ అని అట్లా దేవుడు భగవద్ బిజినెస్ స్టార్ట్ చేయించి మనకెప్పుడు ఇంట్లో 25 బస్తాలు దొడ్లు, బియ్యం, కందులు, మేనువులు, అసలు ఒకటి కాదు. రైతు వారి ఇల్లు లాగానే నా జీవితం 20 సంవత్సరాలు గడిపాడు. ఇంకొక 20 సంవత్సరాలు ఉద్యోగస్తుల స్టైల్లో గడిపాడు. ఎందుకంటే మంత్లీ తెచ్చేట్లు పచారీ 40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కొడుకుల దగ్గర నా కొడుకుతోనే ఉండాలని ఉంటుంది. వాడిని చూడంగానే నాకు కడుపు నిండిపోద్ది. వాడిని చూడంగానే నా మనసు సంతోషంతో పరుగులు పెట్టుద్ది. నా మనవాళ్ళని చూడంగానే నా ఒళ్ళు అంతా బూత్ బంప్స్ వస్తాయి. మా కోడలు ఇంటికి రాగానే ఆ గృహలక్ష్మి వచ్చింది అనిపిస్తుంది. కోడల్ని ఆ పని ఈ పని కరెక్ట్గా చేసుకో అది ఇదని అరిసినా నాకు ఆమె రాగానే అక్కడ గదిలో చప్పుడు కాగానే గృహలక్ష్మి వచ్చింది అనిపిస్తుంది. నేను ఇంట్లో ఉన్నా నేను గృహలక్ష్మిలాగా అనిపించదు. ఎందుకంటే నా స్టోరీ మా సార్తోనే ఉంది. ఇప్పుడు నా కొడుకు, నా కోడలు, నా మనవాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే నా చెవులు కూడా నొప్పులు పడతాయి. సంతోషానికి చెవులు నొప్పులు ఇలా నొప్పులు వస్తాయి. నా మనవాళ్ళ సంతోషానికి వాళ్ళ పాటని నానమ్మ అంట చాలా సంతోషంగా ఉంటుంది. స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. పైకి పోయాక ఇంకేముంటుందిలే, మట్టిలో కలిసిపోతాంగా. ఇప్పుడు చిక్కుడు చెట్టు కనుక మనం మంచి సీడ్స్ తిని తింటాం, వండుకుంటాం, తింటాం. బాగా పెరిగిన తర్వాత మన పొట్టలో పోయి జీర్ణం అయిపోయి మట్టిలో కలిసిపోతాయి. మళ్ళీ అయ్యే పడతాయి. ఇంకో జనం ఉంది. ఈ దిక్కుమాలిన ఆలోచనలన్నీ వేస్ట్. కష్టం వస్తే నరకం అనుకోండి, సుఖం వస్తే స్వర్గం అనుకోండి. ఇదే భూలోకమే కష్టం, సుఖం, స్వర్గం, నరకం. దేవాలయం ఉందనుకోండి, అనంతమైన వైభోగం అనుకోండి దేవాలయానికి వెళ్ళినప్పుడు. ఇదే మానవ రహస్యం. అంత తప్ప ఇంకేం లేదు. పైకి పోతే ఏం లేదు, కింద పోతే ఏం లేదు. సుఖపడితే పుణ్యాలు, కష్టపడితే పాపాలు అన్నీ ఇక్కడే అనుభవిస్తాం కదా. నా ఛానల్ పేరు ఏం పెట్టినాను? సుఖదుఖాలని పెట్టినా, లేకపోతే లైఫ్ లైన్ మన చాయిస్ అని పెట్టినా. లైఫ్ లైన్ మన చాయిస్. లైన్లా బ్రతకాలంటే పద్దాక వేటాడాలి. ఛాలెంజ్గా తీసుకొని లక్షల కోట్లు సంపాదించాడబడేయాలి. అంత వద్దులే. అంత పెద్ద పెద్ద జీవితాలు ఉంటే సుఖం ఉండదు, రిస్క్ ఎక్కువ. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ట్యాక్స్లు అని పీక్కు తింటున్నారు ప్రభుత్వాలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంచదార ఎరజిమ్ముతున్నారు. చీమల పుట్టల్లాగా చీమలు తింటున్నాయి. కానీ ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళే ఆ చీమల్లో నడిచే జనం. వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళకేమో ఇవన్నీ పట్టి పీకుతున్నాయి చీమలు. అట్లాగే ఇప్పుడు రూపాయి సంపాదించిన ట్యాక్స్ రూపాయిన ప్రభుత్వాలకు పాలన చేయటమే కానీ ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మిడిల్ క్లాస్లోనే ఉంటే బెస్ట్. అటు దరిద్రం కాదు, ఇటు ధనం కాదు, అటు సుఖం కాదు, ఇటు దుఃఖం కాదు. అటు ఏ బగులు మేలుకో అవసరం లేదు, ఇటు పొద్దాక పని చేయాల్సిన అవసరం లేదు.
మిడిల్ క్లాస్లోనే బాగుంటుంది. ఏదైనా మీడియం బాగుంటుంది. పైన ఆకాశం కింద భూమి మధ్యలో మనం ఉన్నాం. ఇదే బాగుందిగా. విమానంలో ఎంతసేపు ఉండలేవు, దిగిందాక ఆరాటం కదా. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ 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 షేర్